సో రెస్పెక్టెడ్ చైర్మన్ సుబ్బారావు గారు, సెక్రటరీ శేఖర్ గారు, అకాడమిక్ డైరెక్టర్ హరిబాబు గారు, మై డియర్ కోలీగ్స్, పేరెంట్స్ and students, a very good morning to you, and I welcome you all for our kids family. రైట్, మీలో పిల్లల్లో కొంతమంది ఇష్టంగా చేరుంటారు కాలేజీలో, కొంతమంది తల్లిదండ్రుల బలవంతంతో చేరుంటారు, కొంతమందికి ఏది తెలియక ఇక్కడ చేరుంటారు. సో వీళ్ళందరి దృష్టిలో ఆలోచనలో ఉన్నది ఒకటే, పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ దేనికైనా సరే కాలేజీ ఎలా ఉంటుంది, ఓబో చాలా స్ట్రిక్ట్ అంట కదా, ఓకే, ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి, ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది, ర్యాగింగ్ ఉంటుందా లేదా, ఇవన్నీ కొత్త కొత్త ఆలోచనలన్నీ ఉంటాయి మీ మనసుల్లో. సో వరుసగా వద్దాం ఒక్కొక్కటి. ఫస్ట్, పేరెంట్స్కి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మీరెంతో ఇష్టంగా కాలేజీలో చేర్పించారు, ఎంతో నమ్మకంతో. రైట్, ఐ డెఫినెట్లీ ప్రామిస్ యూ వీ విల్ లివ్ అప్ టు యువర్ ఎక్స్పెక్టేషన్స్. మీ ఎక్స్పెక్టేషన్స్ తగ్గకుండా చూస్తాం, అంతవరకు గ్యారంటీ ఇస్తాను. సో రెండు ఏంటంటే, ర్యాగింగ్ ఉంటుందా? నో ర్యాగింగ్ ఇన్ అవర్ క్యాంపస్. ఇట్ ఈజ్ అబ్సల్యూట్లీ ర్యాగింగ్ ఫ్రీ క్యాంపస్. మీరు తర్వాత ఈవినింగ్ క్లాస్కి వెళ్ళినప్పుడు మీకు ఒక బ్రోచర్ ఇస్తారు, ఒక జస్ట్ ఫైల్ ఇస్తారు. ఆ ఫైల్లో మా నెంబర్స్ అన్నీ ఉంటాయి. మీకు ర్యాగింగ్ అనిపిస్తే ఏ టైం అయినా సరే మీరు ఆ నెంబర్స్లో ఎవరికైనా కాల్ చేయొచ్చు. డెఫినెట్లీ వీ విల్ టేక్ కేర్. సో అంచేత ఇంతవరకు కాలేజ్ హిస్టరీలో ర్యాగింగ్ మాట ఎక్కడ లేదు, ఇక ముందు కూడా ఉండదు, అంతవరకు గ్యారంటీ ఇస్తున్నాను. రైట్, ర్యాగింగ్ ఫ్రీ. రెండోది, ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది? నో డౌట్. సో మీకు ఎడ్యుకేషన్ పరంగా టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేసే విధంగా డెఫినెట్గా మీకు నచ్చే విధంగానే ఎడ్యుకేషన్ జరుగుతూ ఉంటుంది. క్యాంపస్లో ఏ ఫ్యాకల్టీ అయినా ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీనే విత్ హయ్యెస్ట్ క్వాలిఫికేషన్స్. అంటే సుమారుగా ఒక 42 మందికి డాక్టరేట్ డిగ్రీ ఉన్నారు, పిహెచ్డి. మిగిలిన 150 మంది అంతా పోస్ట్ గ్రాడ్యుయేట్స్, ఐదర్ ఎంఎస్సి ఆర్ ఎంటెక్. ఎంఎస్సి అంటే ఫస్ట్ ఇయర్లో. సో ఎడ్యుకేషన్ యాస్టీస్గా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఆ ఎడ్యుకేషను డిసిప్లిన్ బాగుంటుందని మీరందరూ చేర్చారు, అది మాకు తెలుసు. సో అందుకని ఆ విషయంలో మాత్రం మీరు ఎటువంటి భయానం చేయాల్సిన పని లేదు. ఇక అంటారు రూల్స్ అంటారా, రూల్స్ ప్రతి చోట ఉంటాయి, కాకపోతే మేము వాటిని ఇంప్లిమెంట్ చేస్తాము. కాలేజీకి వచ్చే రూల్స్ ఏంటో చెప్తాను, పేరెంట్స్కి తెలుసుకోవాల్సి. ముఖ్యంగా పేరెంట్స్ ఏం చేస్తారంటే, జనరల్గా చేసే పని, ఈరోజు వచ్చారు, పిల్లల్ని చేర్పించేశారు, వెళ్ళిపోతారు. మధ్యలో వాడు ఏం చేస్తున్నాడో ఏమిటి అనేది చెక్ చేసుకోరు. సో నేను చెప్పేది ఏంటంటే, పేరెంట్స్ అనేవాళ్ళు ప్రతి వాళ్ళు మీకు ప్రతి క్లాస్ రూమ్కి ఒక స్టాఫ్ మెంబర్ ఇన్ఛార్జిగా ఉంటాడు. అంటే ప్రతి 60 మెంబర్కి ఒక క్లాస్ ఇన్ఛార్జి ఉంటారు. ఆ ఇన్ఛార్జి ఫోన్ నెంబర్ మీ పిల్లల దగ్గర తీసుకొని వీక్లీ వన్స్ ఆర్ 15 డేస్కి ఒకసారి ఆయనతో ఫోన్ చేయండి, ఎలా ఉన్నాడో మావాడు, వస్తున్నాడా లేదా నెలకు ఒకసారి వచ్చి కనపడేసి జస్ట్ హలో చెప్పేసి వెళ్ళిపోండి. సో దాంతో పిల్లలకి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఓ మా నాన్న వస్తున్నాడు, మా అమ్మ వస్తుంది, ఇదేదో కొంచెం జాగ్రత్తగానే ఉండాలని చెప్పి జాగ్రత్తగా ఉంటాడు. సో అది పేరెంట్స్ నేను చేసే రిక్వెస్ట్. అది కాకుండా మీరు కాలేజీ వెబ్సైట్లో మీ కుర్రాడి నెంబరు, మీ పిల్లల నెంబర్ తోటి మీరు లాగిన్ అయ్యి అటెండెన్స్ చూసుకుంటూ ఉండొచ్చు, ఏ రోజు ఆ రోజు, ఈరోజు వచ్చాడా లేదా అనేది మీకు అందులో వస్తాయి. అది కాకుండా ఏంటంటే, మా కాలేజీ నుంచి ఈరోజు ఆబ్సెంట్, యువర్ వార్డ్ ఈజ్ ఆబ్సెంట్ ఫర్ టుడే అని చెప్పి మెసేజ్ వస్తుంది ఒకవేళ రాకపోతే.
ఓకే. సో అందుకని మీరు అటెండెన్స్ ఫాలో అప్ చేయండి. సో ఎగ్జామ్స్ రాయటాలంటే కంపల్సరీగా 75% ఆఫ్ ద అటెండెన్స్ ఉండాలి. ఏదైనా హెల్త్ రీజన్స్లో ఉంటే 65% మినిమం కావాలి. దీనికన్నా తగ్గితే మాత్రం ఎగ్జామ్ రాయనియ్యం, డిటైన్ అంటాం. ఇంతవరకు ఇంటర్మీడియట్ కానీ 10th కానీ మీరు చదివిన స్కూల్స్లో కానీ కాలేజీలో కానీ ఎక్కడ అటెండెన్స్ గురించి పట్టించుకొని ఉండరు. బట్ హియర్ ఇట్ ఈస్ డిఫరెంట్. ఇంజనీరింగ్ కాలేజీకి వచ్చేసరికి ఇట్ ఈస్ డిఫరెంట్. కంపల్సరీగా యూ హ్యావ్ టు మెయింటైన్ 75% ఆఫ్ ద అటెండెన్స్ ఫర్ ప్రమోషన్ టు ద నెక్స్ట్ సెమిస్టర్ ఆర్ ద నెక్స్ట్ అకాడమిక్ ఇయర్. అంతేకాకుండా డిటెన్షన్ డ్యూ టు ల్యాక్ ఆఫ్ క్రెడిట్స్ అని చెప్పి ఒకటి ఉంటుంది. ఇన్ని ఎగ్జామ్స్కి ఇంత 40% ఆఫ్ ద క్రెడిట్స్ లేకపోతే, అంటే క్రెడిట్స్ అంటే ఒక్కొక్క సబ్జెక్ట్ని బట్టి 3 క్రెడిట్స్, 2 క్రెడిట్స్, 1.5 క్రెడిట్స్ అట్లా ఉంటాయి. ఒక్కొక్క సెమిస్టర్లో 21 క్రెడిట్స్ ఉంటాయి. టోటల్గా 160 క్రెడిట్స్ ఉండాలి 4 ఇయర్స్ మీద. సో 160కి 160 వస్తేనే మీకు డిగ్రీ వస్తుంది. అది ఎక్కడా తప్పకుండా 8 పైన వస్తేనే మీకు డిస్టింక్షన్ తోటి పాస్ అయినట్టు డిగ్రీ ఇస్తాం. రైట్. సో ఆ క్రెడిట్స్ కనుక 40% లేకపోతే మళ్ళీ ల్యాక్ ఆఫ్ క్రెడిట్స్ కింద డ్రైన్ చేస్తాం. అది 3rd ఇయర్కి వచ్చేసరికి. సరే, అవన్నీ అకాడమిక్ డైరెక్టర్ గారు చెప్తారు. స్టూడెంట్స్కి చెప్తాం ఎక్కువగా. జనరల్గా రూల్స్కి వచ్చేసరికి ఫస్ట్ కాలేజీ యూనిఫామ్ ఉంది. ఎవ్రీడే మీరు యూనిఫామ్తో రావాలి. సాటర్డే తప్ప, సాటర్డే నార్మల్ డ్రెస్లో రావచ్చు. బట్ గర్ల్స్కి అనేది నార్మల్ డ్రెస్లో వచ్చిన చున్నీ అనేది కంపల్సరీ. బాయ్స్కైనా సరే టీషర్టు అలౌడ్ కాదు. జీన్ ప్యాంటు టీషర్ట్లు వద్దు, జస్ట్ ఫార్మల్ డ్రెస్సులు రండి బాయ్స్ అయినా సరే. బట్ యూనిఫామ్కి వచ్చేసరికి ఫుల్ హ్యాండ్స్, నీట్గా కప్స్ పెట్టుకొని, టక్ చేసుకొని, షూస్ వేసుకొని రావాలి కాలేజీకి. లేదంటే అక్కడ ఆపుతారు. అది ఎందుకు పెట్టామంటే, మీరు కార్పొరేట్కి వెళ్ళిన తర్వాత లేదా సినిమాల్లో చూస్తుంటారు, నీట్గా టక్ చేసుకొని వస్తే అరే హీరోలా భలే ఉన్నాడు రా అని చెప్పి. అలానే మీ పిల్లవాడిని ఇప్పటి నుంచే హీరో అనుకోండి. నీట్గా టక్ చేసుకొని షూస్ వేసుకొని వస్తూ ఉంటే ఎలా ఉంటుందో. రైట్. సో ఇవి కంపల్సరీ. రెండోది, గర్ల్స్ అనేవాళ్ళు కంపల్సరీగా కాలేజీ బస్సులోనే రావాలి. లేదా పేరెంట్, ఫాదర్ వదిలిపెట్టవచ్చు. కానీ వాళ్ళు కనుక ఫాదర్ కాకుండా ఆటోలో రావటం అంటే మేము ఒప్పుకోవటం అంటే దట్టు మీ పిల్లల సేఫ్టీ కోసమే. ఎందుకంటే ఆటో అనగానే దట్ ఈజ్ షేర్ ఆటో. ఆటోలో ఒక 15 మందినో 20 మందినో ఎక్కిస్తారు. వాళ్ళలో ఇరుక్కొని కూర్చోవాలి. దాని తర్వాత వాళ్ళు 100 కిలోమీటర్ స్పీడ్తో వస్తాడు ఆటో వాడు. ఎక్కడ డుల్లుతో తెలియదు. ఎందుకు వచ్చిన బాధ? శుభ్రంగా కాలేజీ బస్సులో రండి, లేదంటే ఫాదర్ వదిలిపెట్టండి, మేము ఓకే. బాయ్స్ అంటారా, మీరు కాలేజీ బస్సులో రావచ్చు, లేదా ఆటోలో రావచ్చు, లేదు రోడ్డు మీద ఆర్టీసీ బస్సులో దిగి నడుచుకుంటూ రావచ్చు, లేదా సైకిల్ వేసుకు రావచ్చు. సైకిల్ ఈజ్ అలౌడ్. ఉన్నారు చాలామంది స్టూడెంట్స్. మీరు చూస్తే ఇవాళ హాలిడే అనుకో, మామూలుగా ఒక 30 మెంబర్స్ 30 మంది సైకిల్ వేసుకొని కనపడుతుంటారు. సో బండి మాత్రం రావటానికి వీల్లేదు. బండి కనుక వేసుకొని వచ్చాడు అంటే దాన్ని తీసుకొని లోపల పడేస్తాం. ఒక వారం 10 రోజుల తర్వాత ఇస్తాం. మాకు అవసరం లేదు మీ బళ్ళు, వారం 10 రోజుల తర్వాత ఇస్తాం. ఆ బండి కూడా ఎందుకు పెట్టామంటే, వీళ్ళకి బండి ఎక్కగానే హీరోలు గుర్తొస్తారు, కటింగ్లు గుర్తొస్తాయి. అమ్మాయిలు వెనక స్పీడ్గా వెళ్ళాలి, వాళ్ళ ముందు కటింగ్లు ఇవ్వాలి అంటూ ఉంటారు. ఏది జరిగినా సరే మీరే ఇబ్బంది పడేది, మాకేం కాదు. ఇంత పెంచుకొని వచ్చి ఇబ్బంది పడతారు. అందుకని చెప్పి అందుట్లో దిస్ ఈజ్ హెవీ ట్రాఫిక్ రోడ్డు, పర్చూర్ రోడ్డు హెవీ ట్రాఫిక్ రోడ్డు. సో అందుకని మీ సేఫ్టీ, పిల్లల సేఫ్టీ ఆలోచించి బండి అనేది వేసుకురావద్దని చెప్పి కంపల్సరీగా రూల్ పెట్టాం. ఈ 2 రూల్స్ మ్యాండేటరీ.
ఇంకో ముఖ్యమైన రూల్ ఏంటంటే సెల్ ఫోన్స్ నాట్ అలౌడ్ ఇన్ టు ద క్యాంపస్. సెల్ ఫోన్స్ అనేది తీసుకురావద్దు దయచేసి. పేరెంట్స్ ఎవరు కొనిపెట్టవద్దు. వీళ్ళు చెబుతారు మా క్లాసులన్నీ సెల్ ఫోన్లోనే జరుగుతున్నాయి అని చెప్పి. అటువంటి ఏమి జరగవు. ఎటువంటి పీడిఎఫ్లు ఇవ్వరు. మీకు కనుక సెల్ ఫోన్లో లెసన్స్ ఫార్వర్డ్ చేశారంటే మాకు ఇన్ఫామ్ చేయండి, మేము ఆ ఫ్యాకల్టీతో మాట్లాడతాం. సో డెఫినెట్గా సెల్ ఫోన్ని క్యాంపస్కి తీసుకురావద్దు. కానీ సెల్ ఫోన్ అవసరం లేదని చెప్పి నేను అన్నాను. ఎందుకంటే లేటెస్ట్ టెక్నాలజీస్, కొన్ని టెక్నాలజీస్ నేర్చుకోవడానికి సెల్ ఫోను లేకపోతే ల్యాప్టాప్ అవసరము. అది ఏదైనా ఇంటి దగ్గరే. క్యాంపస్లో ఎప్పుడూ కొన్ని ఎడిషనల్ ప్రోగ్రామ్స్ జరిగే రోజు అలౌ చేసిన రోజు తీసుకురావచ్చు. బట్ తీసుకొచ్చిన తర్వాత ఎక్కడ పడితే అక్కడ ఫోన్ మాట్లాడితే మళ్ళీ ఒప్పుకోం. అలౌ చేసిన పర్పస్ ఏంటి? ఆ ప్రోగ్రామ్ కంప్లీట్ చేసుకోవడానికి, ఆ ప్రోగ్రామ్ చేయటం వరకే అలౌడ్. అంతేగాని నేను బయటకు వచ్చి ఫోన్ మాట్లాడతాను, మా అమ్మతో మాట్లాడతాను, మా నాన్నతో మాట్లాడతాను అని చెప్పినా కూడా వినాం. ఫోన్ ఒక్కసారి మేము తీసుకున్నామంటే మళ్ళీ 4 years తర్వాత ఇవ్వటమే. అప్పుడు దాకా ఇవ్వం, లేదంటే పగలగొడతాం. 2 పద్ధతులు. సో ఫోను ఒకవేళ పొరపాటున తీసుకొచ్చిన వెంటనే మార్నింగ్ రాగానే క్లాస్లోకి వెళ్ళబోయే ముందే మీ ఫ్యాకల్టీ క్లాస్ ఇన్ఛార్జ్ ఉంటారుగా, ఆయనకి ఇచ్చేసి సార్ పొరపాటున తీసుకొచ్చాను, నేను ఈవినింగ్ వెళ్ళేటప్పుడు తీసుకెళ్తానంటే తీసుకెళ్ళండి. అప్పుడు అలా ఇచ్చేస్తారు మళ్ళీ ఫ్యాకల్టీ. అలా కాకుండా మేము బ్యాగ్స్ చెక్ చేసి తీసుకున్నామంటే మాత్రం ఇక మర్చిపోవటమే దాని గురించి. దయచేసి ఎవరు ఫోన్ కోసం పేరెంట్స్ ఎవరు రావద్దు. పలానా సబ్జెక్ట్ బాగా చెప్పేసలేదనే దానికోసం రండి, అంతవరకే. కానీ ఫోన్స్ కోసం కానీ ఇటువంటి వాటికి రావద్దు. సో ఈ రూల్స్ కంపల్సరీ, మ్యాండేటరీ, ఎవరు ఇచ్చినా సరే. సో దానికి ఫోన్స్ విషయంలో మాత్రం ఎవరు చెప్పినా వినం. సో అందుకని ముందే జాగ్రత్త పడండి. మీకు లెసన్స్ ఏమీ ఫోన్లో ట్రాన్స్ఫర్ చేయరు. కావాలంటే మామూలుగా ఒక జిరాక్స్ ఒకటి ఇస్తారు, దాన్ని మీరు జిరాక్స్ తీసుకోవటమే. రైట్. సో ఇవన్నీ మ్యాండేటరీ. ఇవన్నీ ఏంటంటే పిల్లల మంచి కోసం పెట్టిన రూల్స్. క్లాస్ జరిగేటప్పుడు ఫోన్ చూసుకుంటూ ఉంటే ఏమవుతుంది వాడికి? సో ఇవి రూల్స్ కంపల్సరీగా ఫాలో అవ్వాలి. నెక్స్ట్ ఏంటి? ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి. సో ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి అనేది మీకు తెలుసు. సో బాగా ప్లేస్మెంట్స్ చాలా తక్కువ ఉన్న లాస్ట్ ఇయరే 60% మెంబర్స్కి ప్లేస్ అయినాయి. 60%. కొంతమంది అడుగుతుంటారు ప్యాకేజ్ ఎంత సార్ అని. సో ప్యాకేజీ సెలక్షన్ అనేది మీ కెపాసిటీని బట్టి ఉంటుంది. కాలేజీ రెస్పాన్సిబిలిటీ ఎంతవరకు అంటే కంపెనీస్ని కాలేజీ క్యాంపస్ వరకు తీసుకురావటం, రెండోది దానికి తగ్గ ట్రైనింగ్ మీకు ఇవ్వటం. ఈ 22 కాలేజీ చేస్తుంది. మీరు ఎంత ఎక్కువగా దాని మీద దృష్టి పెట్టుకొని ఇక్కడ మీ 4 years మీరు ఎంత కష్టపడి చెప్పిన వర్క్స్ అన్నీ చేసుకుంటూ హ్యాపీగా ఉంటే డెఫినెట్గా మీకే సక్సెస్ ఉంటుంది. డెఫినెట్గా హయ్యెస్ట్ ప్యాకేజ్లో ఉంటారు. ఇందాక చూసి ఉంటారు ప్రోమోలో, కుర్రాడికి 3rd yearలోనే 1.5 crores వచ్చింది. లాస్ట్ ఇయర్ హయ్యెస్ట్ ప్యాకేజ్ 13 lakhs ఆర్డ్ ఉంది. అంతకుముందు ఇయర్ అయితే 19 lakhs ఉంది. అది 1 or 2 అనేది మీ ఇష్టం. మీరు ఎంత నాలెడ్జ్ ఉంది, మీరు ఎగ్జిబిట్ చేయగలరు అనే దాని మీద, కమ్యూనికేషన్ స్కిల్స్ వీటన్నిటి మీదే డిపెండ్ అయ్యి ఉంటుంది. సో కాలేజీ రెస్పాన్సిబిలిటీ, మేనేజ్మెంట్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే మిమ్మల్ని ట్రైనింగ్ చేయటం, నెక్స్ట్ క్యాంపస్కి కంపెనీస్ రావటం, అంతవరకే. మిగిలిందంతా మీ చేతుల్లోనే ఉంటుంది. ఎవరు చెప్పినా కంపెనీ వాడికి కావాల్సిన కెపాసిటీ ఉన్నోడిని తీసుకుంటాడు తప్పితే మావాడు తీసుకోండి అంటే ఎవడు తీసుకోడు, ఏమీ లేకుండా. దానికోసం ఏం కావాలి? మీకు మంచి పర్సంటేజ్ తోటి పాస్ అవ్వాలి. ఏంటంటే ఇప్పుడు జనరల్గా వచ్చే కంపెనీస్ అన్నీ 10th క్లాసు, ఇంటర్మీడియట్, బీటెక్ మొత్తం మీద 60% అడుగుతున్నాయి. కొన్ని కంపెనీస్ 70%
ఎక్కువ ప్యాకేజ్ ఇచ్చే కంపెనీ నుంచి యావరేజ్ ప్యాకేజ్ ఇచ్చే కంపెనీ వరకు అట్లా వేరీ అవుతుంది. అందుచేత మీరందరూ కంపల్సరీగా 80% కనుక ఏం చేసుకుంటే 70% అన్న వస్తుంది. సో ఇవి రావడానికి ఏంటంటే ఫస్ట్ ఇయర్ కామన్ సబ్జెక్ట్స్ అన్నీ ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ ఇవన్నీ ఎక్స్టెన్షన్ సబ్జెక్ట్స్. సో స్కోరింగ్కి మీకు ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్లోనే ఉన్న అన్ని ఫండమెంటల్స్ ఉంటాయి. ఇవి 2 ఇయర్స్ చాలా ఇంపార్టెంట్ స్కోరింగ్కి. సో ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్లో స్కోరింగ్ చేసుకోవడానికి ట్రై చేయండి. మీకు ఇంటర్మీడియట్లో వాటిలో జరిగినట్టు స్పూన్ ఫీడింగ్ ఉండవు. ఇక్కడ కంటిన్యూస్గా ఎవ్రీ 4 మంత్స్కి ఒక సెమిస్టర్ అయిపోతూ ఉంటుంది. 4.5 మంత్స్లో సెమిస్టర్ అయిపోతూ ఉంటుంది. కొత్త కొత్త సబ్జెక్టులు అన్నీ వస్తూ ఉంటాయి. రైట్, మ్యాక్సిమం మీకు మహా జరిగితే ఒక్కొక్క సెమిస్టర్కి ఒక 80 డేస్ 90 డేస్ వర్కింగ్ డేస్ జరుగుతూ ఉంటాయి. 90 వర్కింగ్ డేస్ కాగానే మళ్ళీ ఎగ్జామ్స్. ఈ మధ్యలో మళ్ళీ మిడ్ ఎగ్జామ్స్ అవన్నీ డైరెక్ట్గా చెప్తారు. సో ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్లో స్కోరింగ్ కోసం ట్రై చేయండి. థర్డ్ ఇయర్లో నాలెడ్జ్ కోసం ట్రై చేయండి. సబ్జెక్ట్ గ్రిప్ కోసం, లేటెస్ట్ టెక్నాలజీ నేర్చుకోవడం కోసం ట్రై చేసుకోండి. ఇవి 3 కనుక చేసి ఈ పాయింట్స్ కనుక చేస్తే డెఫినెట్గా మీకు ప్లేస్మెంట్స్ అనేది వస్తుంది. సో ఆ ప్లేస్మెంట్స్కి మాకు కొన్ని కంపెనీస్తో టైఅప్ ఆల్రెడీ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ విప్రోతో ఉంది, అలానే మైక్రోసాఫ్ట్ తోటి ఉంది. ఇలా కొన్ని కంపెనీస్ స్టాండర్డ్గా వచ్చేవన్నీ ఉన్నాయి CGI వాటిలో. సో ప్లేస్మెంట్స్ గురించి రెస్పాన్సిబిలిటీ మీదే, స్టూడెంట్స్దే. పర్సంటేజ్ తెచ్చుకోవటం, నాలెడ్జ్ గెయిన్ చేసుకోవటం, కమ్యూనికేషన్ స్కిల్స్ తెచ్చుకోవటం, ఇవన్నీ ఉంటే డెఫినెట్గా ప్లేస్మెంట్ వస్తుంది. ఇవి జనరల్గా మీకు కావాల్సినవి. బట్ కంపల్సరీగా నేను చెప్పేది ఏంటంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆర్ మ్యాండేటరీ. సో యూ హ్యావ్ టు ఫాలో ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. వెదర్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఆర్ నాట్, వీ డోంట్ బాదర్. మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా సరే కంపల్సరీగా ఫాలో అవ్వాల్సిందే. సో ఈ ఫాలో అయితే ఫ్యూచర్ బాగుంటుంది మీకే. లేదంటే నీకు జాబ్ వస్తే నాకేం ఇంకో 1,00,000 పెరగదు, మీకు జాబ్ రాకపోతే 1,00,000 తగ్గదు. రైట్. సో మీరు చెప్పినట్టు కనుక ఫాలో అవుతుంటే డెఫినెట్గా యూ విల్ గెట్ ఎ బెటర్ ప్లేస్మెంట్, యూ విల్ హ్యావ్ ఎ బెటర్ లైఫ్. రైట్. థ్యాంక్ యూ ఉండాలి. ఇవి నేను చెప్పేవి. ఏదైనా మిస్ అయినవి ఉంటే డైరెక్టర్ గారు చెప్తుంటారు. సో నేను ఫైనల్గా పేరెంట్స్ మాత్రం రిక్వెస్ట్ చేసేది, ఎవ్రీ మంత్కి ఒకసారి మీరు కాలేజీకి విజిట్ చేసి క్లాస్ టీచర్ని కలుసుకోండి, లేదా అట్లీస్ట్ ఫోన్ అన్నా చేయండి. మీకు మెసేజ్ ఇచ్చినప్పుడు వెంటనే రియాక్ట్ అవ్వండి. రైట్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. ఐ థ్యాంక్ ఆల్ ద పేరెంట్స్ who believed us and joined your word in our college. Thank you very much.